యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఖచ్చితంగా చెంచల నంబర్ అయి ఉంటుంది. ఎక్కడుందో కనుక్కోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? తీసుకోండి. హలో హలో మేడం, ఉగాది భోజనాల నుంచి కాల్ చేస్తున్నాం. ఉగాది భోజనమా? అవును మేడం, కొత్తగా హోటల్ పెట్టాం కదా, ఆర్డర్ పెట్టారు. నేనేం ఆర్డర్ పెట్టలేదే. ఎవరు నువ్వు? మీరు కాదు మేడం, ఈ నెంబర్ ఇచ్చారు. డెలివరీ చేయమని వాలి అనే అతను ఆర్డర్ పెట్టారు. ఫెస్టివల్ స్పెషల్ మేడం, చాలా పెద్ద క్యారియర్. కరెక్ట్ అడ్రస్ చెప్తే డెలివరీ చేస్తాం మేడం. వాలి ఇక్కడ పండగ జరుపుకోమని మంచి భోజనం ఆర్డర్ పెట్టినట్టున్నాడు. హలో బాబు, రామాలయం వీధిలో అలా ముందుకొచ్చి 4వ వీధిలో రైట్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్ లో పెద్ద బిల్డింగ్. వచ్చాక డోర్ బెల్ కొట్టండి. థ్యాంక్ యూ మేడం. ఇంకోసారి ఈ నంబర్ నుంచి మీకు కాల్ వస్తే కాల్ లిఫ్ట్ చేయొద్దు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కావాల్సింది ఆ ఇంటి వినాశనం. అది జరగాలి అంటే మీ నోటి వెంట భవిష్యవాణి వెలువడకూడదు. నేను మిమ్మల్ని ఏమీ అన్ను. ఒంటి మీద ఈగ కూడా వాలనివ్వను. ఏం చేస్తారో నిర్ణయం మీదే. వైదేహి కడుపులో బిడ్డ కోసం ఇంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారా? భగవంతుడా, ఏది ఏమైనా గురువుగారి నోటి వెంట నిజం మాత్రమే బయటకొచ్చేలా చూడు. నమస్కారం గురుగారు. గురువుగారు, మీరు ఎప్పుడెప్పుడు భవిష్యవాణి చెబుతారా అని అందరం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాం గురువుగారు. తొందరగా చెప్పండి. గురువుగారికి ఎప్పుడు చెప్పాలో ఏది చెప్పాలో బాగా తెలుసు. నోరు మూసుకొని చెప్పేంత వరకు ఓపికగా ఉండు. వాళ్ళ గురించి తెలుసుకోవాలని తొందరపడుతున్నట్టున్నారు బామ్మ. తొందరెందుకు వాలి? తెలిసి చేసినవి తెలియక చేసినవి అన్నీ బయటపడతాయి. గురువుగారు అందుకే వచ్చారు. ఏంట్రా బయటపడేది? ఆయన వచ్చింది ఆయనకి తోచింది చెప్పడానికి కాదు, మేము రాసిన స్క్రిప్ట్ చదవడానికి వచ్చాడు. ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో రాజగురు ఏదైనా పరిహారం చెప్తారన్న ఆశతో అడుగుతున్నాం లక్కీ. దానిలో కూడా ఎందుకు అనుమానాలు అపార్థాలు వెతుకుతావు? గురువుగారు, మీరు భవిష్యవాణి ఏంటో చెప్పండి. మీకు కావాల్సింది స్వామీజీ చెప్పరు స్వాహ. ఈ ఇంటికి ఏది అవసరమో, ఏం చేస్తే మంచి జరుగుతుందో అది మాత్రమే చెప్తారు. అదే చెప్పమంటున్నావత్తయ్యా? అమ్మా ఇటుంది. ఎటుంటే ఏంటి? నా కళ్ళు కనిపించడం లేదు. ఇదంతా ఎందువల్ల జరుగుతోంది? మళ్ళీ నా కళ్ళు ఎప్పుడు వస్తాయి? అన్నీ చెప్పండి గురువుగారు. దానికి గురువుగారు ఎందుకు? నేను చెప్తాను. నువ్వెప్పుడు నిజాన్ని నిజంలా చూస్తావో అప్పుడు కనిపిస్తాయి నీ కళ్ళు. ఏదో తప్పులు చేయడమే మా పన్నన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో గురువుగారిని చెప్పమనండి, అప్పుడు అర్థమవుతుంది. తొందరగా చెప్పండి గురువుగారు. గురువుగారు ఇటున్నారు. అసలు ఎందుకు మీరంత తొందరపడుతున్నారు? ఏమైంది మీకు? నా బిడ్డ బతుకొని చితిమేయాలన్న మాట
గురువుగారి నోటి వెంట వస్తుందని ఆశపడుతున్నారత్తయ్య. మీరు కోరుకునేది అదే కదా. కాని ఆ భగవంతుడి నిర్ణయం ఒకటుంటుంది. దాన్ని దాటి ఎవ్వరూ ఏమీ చేయలేరని గుర్తుపెట్టుకోండి. ఇంకా నయం, గురువుగారి చేత మేమే ఏదో చెప్పిస్తున్నామని అనలేదు. ఆయన నోటి నుంచి ఏదొస్తే అదే నిజం. అందరం అదే పాటించాలి. చాలా ఆపండి. గురువుగారి ముందు అర్థం లేని వాదనలేంటి? క్షమించండి గురువుగారు. దశరథరామయ్య కాలం చేశాక ఇంట్లో పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా తయారైపోయాయి. సమయానికి మీరు కూడా లేరు, హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరే మళ్ళీ పరిస్థితులన్నీ చక్కబెట్టాలి. అంతా ఈశ్వరేచ్ఛ. మనం నిమిత్త మాత్రులం తల్లి. నేను చేసే ప్రతి పని, ఆడే ప్రతి మాట అంతా నీ ఆధీనం ఈశ్వర. అబద్ధం పలకననే నమ్మకంతో మొదలు పెడుతున్నా. హలో మేడం. రే, జాగ్రత్తగానే ఉన్నారు కదా? చాలా జాగ్రత్తగా ఉన్నాం మేడం. ఇంకా స్పృహలో కూడా రాలేదు. సరే, వాలి పండగ భోజనాలు పంపిస్తున్నాడు. వచ్చాక చెప్తాను. ఇక్కడికి వద్దురు. ఓకే మేడం. మేడం, మేడం, ఎవరు? ఫుడ్ తీసుకొచ్చామండి. స్పెషల్ ఫుడ్ మేడం. అరే, చాలా ఫాస్ట్గా వచ్చిందే. స్పెషల్ ఫుడ్. వస్తున్నాను బాబు. దేవాంశ్, ఏ షాక్ అయ్యావా? ఏంటి గెలిచేశాను అనుకుంటున్నావా? రాజగురు శిష్యులు ఎక్కడా? రాజగురు శిష్యులు ఎక్కడా? ఉండాల్సిన చోటే భద్రంగా ఉన్నారు. నీ బిడ్డ భవిష్యత్తు గురించి రాజగురువు చెప్పాక అప్పుడు వాళ్ళు బ్రతుకుతారు. అంతవరకు నువ్వు బ్రతుకుండాలి కదా. ఇప్పటి వరకు చాలాసార్లు క్షమించి వదిలేసి తప్పు చేశాను. ఇక వదలను. ఎన్నోసార్లు చచ్చి బ్రతికిందాన్ని. నాకు బతుకు మీద ఆశ లేదు దేవాంశ్. నీ కుటుంబాన్ని, నిన్ను నాశనం చేయడం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. అదెలాగో ఈరోజు మొదలవుతుంది. అక్కడ నీ బిడ్డ గురించి రాజగురువు నేను చెప్పమన్నదే చెప్తాడు. నీ బిడ్డ ఆ ఇంటికి వరం కాదు, శాపం అని. ఆ బిడ్డ బతికితే ఆ ఇంట్లో ఒక్కొక్కరుగా చస్తారు అని. ఆ ఇంట్లో ఎవ్వరూ బ్రతికి ఉండరు అని. అప్పుడే ఆవేశపడితే ఎలా? అక్కడ రాజగురువు చెప్పాల్సిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అయ్యాక అప్పుడు
రాజగురువు చెప్పిన మాటల్ని నువ్వు చెప్పించావని నిరూపించడానికి నాకెంత టైమో పట్టదు. చీటికల్లో చెప్పేస్తావు. తెలుసు, నీ గురించి తెలుసు, ఆ వైదేహి గురించి కూడా తెలుసు. మీ ఇద్దరు ప్రతిసారి అడ్డుపడుతూనే ఉన్నారు. అందుకే ఆ రాజగురువు చెప్పే జ్యోతిష్యం తన జీవితంలోనే ఆఖరి జ్యోతిష్యం చెయ్యబోతున్నా. నీ బిడ్డ గురించి చెప్తున్నాడే, అదే ఆఖరి జ్యోతిష్యం. ఆ తర్వాత ఆయన బ్రతికి ఉండడు, ఆయన చావు కూడా నీ బిడ్డ ఖాతాలోనే. పంచాంగ శ్రవణంతో మొదలు పెట్టబోతున్నానమ్మా. ముందు రాసుల వారీగా చెప్తాను. ఇప్పుడు ఆ రాసుల వివరాలు ఎందుకు గురుగారు? ఏ పంచాంగ పుస్తకం చూసినా తెలిసిపోతుంది. భవిష్యం అని చెప్పండి. ఇందాకడి నుంచి చూస్తున్నాను. ఏంట్రా తొందర? ఏం చెప్పాలో గురుగారికి బాగా తెలుసు. మీరెవరూ మధ్యలో మాట్లాడకండి. గురుగారు, మీరు చెప్పండి. మేషరాశి ఫలితాలు. గురువుగారి నోటి వెంట భవిష్యవాణి వస్తేనే కదా సమస్య. రాకుండా చేస్తే, చెయ్యాలంటే ఇంట్లో ఏదో అనర్థం జరగాలి. ఏం చేయాలి? పంచాంగం చదివే సమయంలో దేవుడి ముందు దీపాలు ఆరిపోతే అరిష్టమే కదా. భగవంతుడా, నా చేత్తో వెలిగించిన దీపాలు నేనే ఆర్పాల్సొస్తుంది నా బిడ్డ కోసం. దీనివల్ల ఏ అనర్థమూ రాకుండా చూడ. ఏంటి చంపుతావా? చంపు. చావుకి తెగించే ఉన్నాను. చంపుతానే. నీలాంటి చీడ పురుగు బ్రతికి ఉంటే అభం శుభం తెలియని నా బిడ్డకి ఎప్పటికైనా ప్రమాదమే. చంపుతాను. ఛీ! ఒక ఆడదాన్ని కట్టేస్తావా? నువ్వు ఆడదానివా? ఆ మాట పలకడానికి కూడా నీకు అర్హత లేదు. చావుకి తెగించావా? నువ్వు చావుకి తెగించావు. చెప్పమంటే ప్రతి ఒక్కడూ చెప్తాడు, నాకు చావంటే భయం లేదు, భయం లేదు, భయం లేదు అని. కానీ చావు అంచులకి వెళ్ళేసరికి అప్పుడు తెలుస్తుంది చావు భయం అంటే ఏంటో. బ్రతుకు మీద ఆశ అంటే ఏంటో అర్థమైందా? అది ఇప్పుడు నీకు తెలుస్తుంది. నా బిడ్డని చంపాలని ప్రయత్నించావు కదా, ఇప్పుడు అదే తిరిగి నీకు వచ్చింది. అనుభవించు. దేవాంశ్, ఏం చేస్తున్నావు? దేవాంశ్, దేవాంశ్, ఏం చేస్తున్నావు? దేవాంశ్, 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 వద్దు. దేవాంశ్, దేవాంశ్, వద్దు. దేవాంశ్, 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 దేవాంశ్.
నీ చావు చూస్తాను. కలుషంలా ఉందేంటి? అమ్మా వైదేహి, అవి బయటికి విసిరేయమ్మా. నేను లోపలికి రావాలమ్మా. ఆ భవిష్యవాణి చెప్పకుండా అడ్డుకోవాలమ్మా. అవి బయటికి విసిరేయమ్మా. నన్ను ఇంట్లోకి రానియకుండా కట్టడి చేస్తుందమ్మా. దాన్ని బయటికి విసిరేయమ్మా. విసిరేయి. పడేయమ్మా, పడేయ్, బయట పడేయమ్మా. అంటే ఇది ఆ రోజు వీళ్ళే పెట్టారా? వేళ కాని వేళలో ముగ్గురు కలిసి ఇక్కడేం చేస్తున్నారు? నాకు, నా బావకి, మా బిడ్డకి ఏదైనా హాని తలపెట్టడం కోసం కాదు కదా. ఇదేదో చేతబడి లాంటిది కాదు కదా. దీన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు. విసిరేయమ్మా, విసిరేయమ్మా, విసిరేయ్. వాళ్ళ కథ ఏంటో నేను తేలుస్తాను. పడేయమ్మా, పడేయ్. ఇక కథ ఇప్పుడు మొదలవుతుంది. జరగబోతుందన్నమాట. అదే మనందరికీ మంచి జరగబోతుందన్నమాట. మంచి జరగబోయేది మీకు కాదురా, నా కుటుంబానికి, నా వారసులకి. గురువుగారు, ఇంకెందుకు ఆలస్యం? మంచి జరుగుతుందన్నారు కదా, ఆ మంచేదో భవిష్యవాణిలో వినిపించండి. చెప్తానమ్మా, వచ్చింది అందుకే కదా. గురువుగారు,
మీ నోటితో అబద్ధం చెప్పనివ్వను గురువుగారు. ఈ ఇంటికి కూడా అనర్థం జరగనివ్వను. దయచేసి తప్పుగా అనుకోకండి. గురువుగారు, అమ్మవారి ఆరాధకులు, ఆత్మనైన నాకు వీరిలోకి ప్రవేశం లేదా? ఇప్పుడెలా? ఇల్లోకి వెళ్లకుండా ఈయన మాట ఎలా మార్చడం? పరమేశ్వర, ఏదో ఒక దారి చూపించు.